వాళ్ళిద్దరూ భార్యాభర్తలు 8 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. దంపతులిద్దరూ సమాజంలో గౌరవప్రదమైన డాక్టర్, లెక్చరర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే లెక్చరర్గా విద్యాబుద్ధులు నేర్పించే భార్య పక్కదారి పట్టింది. దారుణానికి ఒడిగట్టింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు ప్లాన్ చేసింది. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేసింది. ముందస్తు ప్లాన్ ప్రకారం అనుకున్నట్లుగా భర్త చనిపోకపోవడంతో చివరకు పోలీసులకు పట్టుబడిపోయింది. దోషిగా కటకటాలు లెక్కిస్తోంది. ఇందుకు గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒకరేమో భావితరాలకు భవిష్యత్ పాఠాలు నేర్పే లెక్చరర్, మరొకరు నేరం చేసిన వారిని దండించే క్రమశిక్షణ కలిగిన ఖాకీ. అలాంటి వారే హంతకులుగా మారితే సమాజం ఎటుపోతున్నది? వరంగల్లో యువ డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో అసలు సూత్రధారి, పాత్రధారి బాధితుడి భార్య ఫ్లోరా మరియా అని తేలడంతో అందరినీ షాక్కి గురిచేసింది. ఆ కేసుకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను పోలీసులు బయటపెట్టారు. ఆ వైద్యుడి భార్య ప్రభుత్వ లెక్చరర్ తన ప్రియుడికి సుపారీ ఇచ్చి ఓ కానిస్టేబుల్తో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసినట్లు నిర్ధారించారు. వివాహేతర సంబంధమే ఈ రక్తపు మరకల వెనుకున్న అసలు నిజం. ఆ నీచుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాలోకి పంపారు. ఈ నెల 20వ తేదీన వరంగల్లో డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం కలకలం రేపింది. డాక్టర్ మర్డర్ కేసు మిస్టరీ పోలీసులు ఛేదించారు. ఆ దారుణ ఘటన వెనుక అసలు సంచలన నిజాలను బయటపెట్టారు. అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని, ప్రియుడితో కలిసి భర్తను చంపాలని భార్యే పథకం వేసినట్టు తేలింది. ఆమె ప్రియుడి స్నేహితుడు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సహకరించినట్టు బయటపడింది. వరంగల్లో సంచలనం సృష్టించిన డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం సంబంధించినటువంటి కేసులో 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ 3 నిందితుల్లో భార్య ఫ్లోరా మరియా ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. అసలు ఈ హత్యాయత్నానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు నిందితుల్లో భార్య ఫ్లోరా మరియా ఉంది తెలుసుకునే ప్రయత్నం నాకు అందుబాటులో వరంగల్ ఏసీపీ నందిరామ్ గారు ఉన్నారు. సార్, అసలు ఈ హత్యాయత్న ఘటనకు సంబంధించి ఎటువంటి కారణాలు బయటకు వచ్చాయి, ఎందుకు ఈ నిందితుల్లో భార్య ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఏం చెప్తారు? యాక్చువల్గా వీళ్ళు డాక్టర్ గారు అండ్ వైఫ్ వరంగల్లోనే ఉండేవారు. ఇది ఒక 5 years బ్యాక్ సంగారెడ్డికు వీళ్ళు షిఫ్ట్ అవుతారు. డాక్టర్ గారి బంధువులకు అక్కడ కొన్ని స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్లో వాళ్ళ వైఫ్ ఫ్లోరాకు ఆడ పనిచేయడానికి అని చెప్పేసి వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అవుతారు. అదే క్రమంలో డాక్టర్ గారికి సంగారెడ్డి పిహెచ్సిలో కూడా మెడికల్ ఆఫీసర్గా జాబ్ వస్తుంది. అక్కడ వారు మెడికల్ ఆఫీసర్గా ఈమె స్కూల్లో పనిచేస్తూ ఉంటుంది. సో ఈమె కొంత వెయిట్ ఉండడంతో వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి జిమ్కు వెళుతుంది. ఆ జిమ్లో ఆ ట్రైనర్ అయినటువంటి ఎర్రోల శామెల్తో ఈమెకు పరిచయం అవుతుంది. అది పరిచయం గ్రాడ్యువల్గా వాళ్ళ మధ్య వివాహేతర సంబంధానికి దారితీస్తుంది. ఈ విషయము డాక్టర్ గారి నోటీస్కి వచ్చినప్పుడు వాళ్ళని ఇద్దరిని కూడా మందలించడం జరుగుతుంది. అయినప్పటికీ వాళ్ళ పద్ధతి మారకపోవడంతో వారు అక్కడ నుండి అతని జాబ్ కూడా వదిలిపెట్టేసి మళ్ళీ తిరిగి వరంగల్కి వచ్చేస్తారు. సో ఈ క్రమంలో ఆమెకు ఫ్లోరాకు లెక్చరర్ జాబ్ కూడా వస్తుంది. ఆమె ప్రజెంట్ మన రంగసాయిపేటలోనే లెక్చరర్గా పనిచేస్తూ ఉంది. సో అక్కడ సంగారెడ్డి నుండి వరంగల్కు తిరిగి వచ్చేసిన వాళ్ళ ఏదైతే వివాహేతర సంబంధం శామ్యుల్ అండ్ ఫ్లోరా మధ్య ఉన్నటువంటిది అది యాక్చువల్గా అది ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నది. ఆ క్రమంలోనే మరి డాక్టర్ గారు ప్రతిసారి అడ్డుపడుతున్నాడు అని చెప్పేసి అతని అడ్డు తొలగించడానికి అని చెప్పేసి అతని హత్య చేయడానికి వీళ్ళు పూనుకుంటారు. వరంగల్ కాజీపేట మధ్య భట్టుపల్లి బైపాస్ రోడ్డులో ఈ దారుణ ఘటన జరిగింది. కారులో ఒంటరిగా వెళ్తున్న డాక్టర్ సుమంత్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కారును వెంబడించి హత్యాయత్నం చేశారు. నడి రోడ్డుపై అతని కారాపి విచక్షణారహితంగా ఇనుపరాడ్లతో కొట్టి అతను చనిపోయాడనుకొని వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం సుమంత్ రెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అందులో భాగంగానే శామ్యుల్ తన మిత్రుడైనటువంటి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ యొక్క సహాయాన్ని కోరుతాడు. అతనికి ఒక ఇల్లు కట్టిస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఈమె ఫ్లోరా ఒక 50,000 రూపీస్ కూడా త్రూ శామ్యుల్ ద్వారా రాజ్ కుమార్కి ఇవ్వడం జరుగుతుంది.
సో ఆ ప్రకారము వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారము మరి 20వ తారీఖు రోజు మరి బట్టుపల్లి శివారులో ఒక అనువైనటువంటి ప్లేసు రోడ్డు మీద అయితే ఏదైనా యాక్సిడెంట్ కేసుగా పోలీసులు భావించి అది బయటకు రాదు అనేటువంటి దాంతో వీళ్ళు ఆ డాక్టర్ గారి కారుని వెంబడించి వాళ్ళు అనుకున్న ప్లేస్ దగ్గర రాగానే కారును ఆపి మరి కారుని సుత్తితోని కొట్టడంతో డాక్టర్ గారు ఏదో యాక్సిడెంట్ అయిందనుకొని కారు ఆపి బయటకు వచ్చి డ్యామేజ్ అయినటువంటి ప్లేస్ను చూసేటువంటి క్రమంలో ఒకేసారి డాక్టర్ గారి పైన దాడి చేయడం జరుగుతుంది. ఆ సుత్తితోని బలంగా తలపైన కొట్టడంతో డాక్టర్ గారు మరి ఆ రక్తపు మడుగులో పడిపోవడంతో అతను చనిపోయాడని వీళ్ళు భావించి అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. ఈ రక్తపు మరకలు ఓరుగల్లు నగరమంతా ఉలిక్కిపడేలా చేశాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా హత్యకు ప్లాన్ వేసిన నేరస్తులను పట్టుకున్నారు. ఇది మృత్యుతో పోరాడుతున్న ఆ వైద్యుడి భార్యే ఈ మర్డర్ స్కెచ్ వేసినట్టు పోలీసులు కనుగొన్నారు. ప్రధాన సూత్రధారి పాత్రధారి కావడంతో అందర్నీ నివ్వెరపోయేలా చేసింది. డాక్టర్ సుమంత్ రెడ్డి ఫ్లోరా మరియాకు 2016లో వివాహం జరిగింది. సంగారెడ్డి పిహెచ్సిలో వైద్యుడిగా పనిచేసేవాడు. అతని భార్య ఫ్లోరా మరియా ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేసేది. ఆ సమయంలో అతని భార్య ఫ్లోరా ఓ జిమ్లో జాయిన్ అయ్యింది. అక్కడే ఆమెకు సామేల్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలయ్యింది. ఆ విషయం సుమంత్కు తెలిసిపోవడంతో భార్య ఫ్లోరాను మందలించాడు. ఆ తర్వాత భార్యను తీసుకుని వరంగల్కు షిఫ్ట్ అయిపోయాడు. సుమంత్ కాజుపేటలో క్లినిక్ పెట్టుకున్నాడు. రెండు 2019లో ఫ్లోరా మరియాకు సాంఘిక సంక్షేమ శాఖలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. కానీ ఫ్లోరా మరియా ప్రవర్తనలో మాత్రం మార్పు లేదు. తన ప్రియుడు సామ్యూల్తో కలిసి యథావిధిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. నిత్యం ఫోన్లో వీడియో కాల్స్ మాట్లాడడం, వీకెండ్స్లో కలుసుకుంటూ వీళ్ల వివాహేతర సంబంధాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం భర్త డాక్టర్ సుమంత్ రెడ్డికి తెలియడంతో మరోసారి మందలించాడు. ఈ క్రమంలో తనకు విడాకులు కావాలని భర్తపైనే ఒత్తిడి తెచ్చింది. కానీ విడాకులు ఇవ్వడానికి సుమంత్ రెడ్డి నిరాకరించాడు. దీంతో తన భర్తను కడతీర్చాలని ఖతర్నాక్ స్కెచ్ వేసింది. కేసు నమోదు చేసి అన్ని కోణాలలో కూడా దర్యాప్తు చేసి ఈరోజు ముగ్గురిని కూడా ఇది శామ్యుల్ మిత్రుడైనటువంటి రాజ్ కుమార్ యారెడ్ కానిస్టేబుల్ను, అదేవిధంగా డాక్టర్ గారి వైఫ్ ఫ్లోరా మరియాను కూడా ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, అదేవిధంగా నేరానికి యూజ్ చేసినటువంటి సుత్తెను కూడా ఈరోజు సీజ్ చేసి. ఫ్లోరా మరియాకు సుమంత్ రెడ్డికి ఎప్పుడు వివాహం జరిగింది? వీళ్ళ గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయి? వాళ్ళ ఫ్యామిలీ ఏం చెప్తుంది సార్? వీళ్ళకి యాక్చువల్గా వీళ్ళు కాజీపేటలో ఉంటారు. ఇది సుమంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఫ్లోరా వీళ్ళు కాజీపేటలో ఉంటారు. అక్కడ వీళ్ళు క్రిస్టియన్స్ యాక్చువల్లీ. సో వీళ్ళు చర్చికి వెళ్ళేవారు. ఆ చర్చిలో వీళ్ళకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడము, దాని తర్వాత వాళ్ళ పెద్దలకు చెప్పడము, వాళ్ళు కూడా అంగీకరించడంతో 2016లో వీళ్ళ మధ్య వివాహమైంది. వివాహమైన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నారు. దాని తర్వాతనే ఈమెకు చదువుకున్నటువంటి అమ్మాయి కాబట్టి అక్కడ వాళ్ళ బంధువులకు సంగారెడ్డిలో స్కూల్స్ ఉండడంతో అక్కడ పనిచేయడానికి అని చెప్పేసి అక్కడికి షిఫ్ట్ కావడం జరుగుతుంది. ఆ క్రమంలోనే అతని శామ్యుల్తోని వీళ్ళకు పరిచయం కావడము, అది కాస్త ఇంత పెద్ద ఇన్సిడెంట్కు దారితీసింది. భర్తను వద్దనుకుని ప్రియుడే కావాలని అనుకున్న ఆమెకు చివరికి భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. నెల రోజుల క్రితం ప్రియుడు సామ్యూల్ను పిలిపించి ఫ్లోరా మరియా భర్త డాక్టర్ సుమంత్ రెడ్డి మర్డర్కు స్కెచ్ వేసింది. తన భర్తను ఎలాగైనా హతమార్చాలని ప్రియుడికి సూచించింది. ఖర్చుల కోసం ₹1,00,000 అతనికి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసింది. నేరం చేస్తే మట్టికి అంటకుండా ఉండాలన్న ఉద్దేశంతో భర్తను ఎక్కడెలా హత్య చేయాలో ఫ్లోరా చెప్పింది. సామ్యూల్కు ఫ్లోరా మరియాకి ఎప్పుడు పరిచయం ఏర్పడింది? వీళ్ళు ఎప్పుడు హత్య చేయాలని స్కెచ్ వేసుకున్నారు? అసలు ఈ పూర్తిగా హత్య వేళ ఎంతమంది పాల్గొన్నారు? కేవలం ఈ ముగ్గురే పాల్గొన్నారా?
సో జిమ్ముకు ఈమె ఏంటంటే సంగారెడ్డిలో ఉన్నప్పుడు బరువు తగ్గడానికి అని చెప్పేసి జిమ్ముకు వెళ్ళేది. ఆ జిమ్ములో ఇతను శామ్యుల్ ట్రైనర్గా ఉండేది. అట్లా వీళ్ళకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడము. అక్కడ నుండి ఇంకా డాక్టర్ గారికి యాక్చువల్గా ఈమె విడాకులు ఇవ్వని చెప్పినా కూడా అతను ఇవ్వకపోవడము. సో ఇది ఎట్లనే చేసి అతని అడ్డు తొలగించుకోవాలి అని చెప్పేసి మరి శామ్యుల్ అనడము, దానికి ఫ్లోరా కూడా ఒప్పుకోవడము. వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ రాజ్ కుమార్ సహాయం తీసుకోవడము, రాజ్ కుమార్కు ఒక ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి ప్రామిస్ చేయడము. ఆ రకంగా అతను కూడా ఒప్పుకోవడంతో మొన్న 20వ తారీఖు మరి రాయల్ ఎన్ఫీల్డ్ బండిపైన, రాజ్ కుమార్ బండిపైన ఇద్దరు మరి వాళ్ళ ఐడెంటిటీని కన్సీల్ చేస్తూ ఇద్దరు కూడా హెల్మెట్లు పెట్టుకొని డాక్టర్ గారి క్లినిక్ దగ్గర నుండే మరి ఫాలో అవ్వుకుంటూ వాళ్ళు అనుకున్నటువంటి ప్లేస్కు రాగానే బండి ఆపి డాక్టర్ గారి పైన దాడి చేయడం జరిగింది. భార్య ఫ్లోరా మరియాపై ఎవరైనా ఫిర్యాదు చేశారా సార్? ఎట్లా ట్రేస్ చేసింది మీరు? ఎందుకు ఇందులో భార్య ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉందని మొదట గుర్తించారు మీరు? అది మాకు ఫస్ట్ ఇప్పుడు డాక్టర్ గారి ఫాదర్ సుధాకర్ రెడ్డి గారు మాకు కంప్లైంట్ ఇచ్చారు. గుర్తు తెలియనటువంటి వ్యక్తులు మా కొడుకు పైన దాడి చేశారు, మా కొడుకుని చంపాలన్న ఉద్దేశంతోనే కొట్టినట్టుగా మాకు అనుమానం ఉందని చెప్పేసి వారు దరఖాస్తు ఇచ్చారు. ఆ దరఖాస్తు పైన మేము అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం జరిగింది. సో మా ఇన్వెస్టిగేషన్లో అన్ని కోణాలలో మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత డాక్టర్ గారి వైఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉందని మాకు పక్కా ఎవిడెన్సెస్ సాక్ష్యాలు లభించడంతో ఈరోజు ఆమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రియురాలి సుఫారీతో మర్డర్ ప్లాన్ చేశాడు. సామ్యూల్ తన స్నేహితుడు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజు సహాయంతో డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం చేశారు. ఈ హత్య ఘటనలో సహకరించిన రాజుకు పని ప్రశాంతంగా పూర్తయితే ఓ ఇల్లు కట్టిస్తారని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు అతన్ని ఇందులో పాత్రదారుని చేశాడు. శామ్యుల్కు ఏఆర్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ రాజుకు ఎక్కడ పరిచయం ఏర్పడింది? ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ కావాలని ఏఆర్ కానిస్టేబుల్ రాజు అనుకున్నాడు? ఇప్పుడు సంగారెడ్డిలో పరిచయము వీళ్ళకు చాలా కాలం నుండి రాజ్ కుమార్ హెడ్ కానిస్టేబుల్తోని శామ్యుల్కు పరిచయం ఉన్నది. సో బాగా దగ్గర ఫ్రెండ్షిప్ ఉంది, క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. సో ఆ ఫ్రెండ్షిప్తోని శామ్యుల్ రాజ్ కుమార్ని రిక్వెస్ట్ చేస్తాడు, నాకు కొంత ఇట్లా ఉన్నది, ప్రాబ్లం ఉంది, నేను అతన్ని హత్య చేయాలనుకుంటున్నాను, కొంచెం సహకరించాలి, అది బయటపడకుండా అన్ని రకాలుగా మనం జాగ్రత్తలు తీసుకుంటాం, నీకు ఉద్యోగానికి ఏమి కాదు అని చెప్పేసి ఇతను అతన్ని చెప్తాడు. ఈయన కూడా సరే అని చెప్పేసి ఒప్పుకొని వచ్చి హత్య చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఫ్లోరా మరి ఎంత ట్రాన్సాక్షన్ చేసింది సార్? ఎవరెవరికి పంపింది? రాజుకు పంపిందా లేదా శామ్యుల్కి పంపిందా? ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది అమౌంట్ అంటే? చాలా సందర్భాలలో ఫ్లోరా శామ్యుల్కు అవసరం ఉన్నప్పుడల్లా పంపించేది. అయితే ఎస్పెషల్లీ ఈ దాడి గురించి డాక్టర్ గారిని హత్య చేయాలి, అతన్ని ఎట్లయినా చేసి అతన్ని తొలగించాలి, లేకుండా చేయాలి అని చెప్పేసి ఒక 15 రోజుల క్రితము 1 lakh రూపీస్ అయితే శామ్యుల్కు ఏమే ఫ్లోరా ఫోన్పే చేయడం జరిగింది 1 lakh. ఆ 1 lakhలో 50,000 రూపీస్ రాజ్ కుమార్కి ఇవ్వడం జరిగింది. మిగతా 50,000తోని అతను కావాల్సినటువంటి సుత్తులు అవి ఇవి పరికరాలన్నీ కొనుక్కొని వచ్చి ఈ దాడి చేయడం జరిగింది. పర్ఫెక్ట్ క్లూస్తో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించి వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేవలం వివాహేతర సంబంధమే ఈ దారుణానికి కారణమని తెలిపారు. తన ప్రియుడితో భర్తను హతమార్చడానికి ఫ్లోరా మరియా స్కెచ్ వేసిందని తెలిపారు. అయితే ఈ ఘటనలో ప్రధాన నిందితురాలు డాక్టర్ భార్య ఫ్లోరా మరియా సాంఘిక సంక్షేమ శాఖ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ కావడం విశేషం. ప్రస్తుతం రంగశాయపేట ప్రాంతంలోని గురుకులంలో లెక్చరర్గా పనిచేస్తుంది. తన ప్రియుడు జిమ్ ట్రైనర్గా సంగారెడ్డిలో జిమ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. హత్యలో పాల్గొన్న వ్యక్తి రాజ్ కుమార్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి భావితరాల భవిష్యత్తును బంగారుమయంగా తీర్చిదిద్దాల్సిన ఆ పాపిష్టి చేతులే తన భర్త హత్యకు స్కెచ్ వేయడం ప్రతి ఒక్కరిని నివ్వెరబోయేలా చేసింది. మరోవైపు ఎవరైనా తప్పు చేస్తే వారిని దండించాల్సిన బాధ్యత కలిగిన కానిస్టేబుల్ నేరుగా హత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. ఈ హత్యాయత్న ఘటనకు సంబంధించి సుమంత్ రెడ్డి ఘటనలో భార్య నిందితురాగా చేరింది. భార్య శామ్యుల్తో కావచ్చు రాజుకు ట్రాన్సాక్షన్ అమౌంట్ చేసింది. సుమంత్ రెడ్డిని అడ్డుగా తొలగించుకొని శామ్యుల్తో గడిపించాలన్నటువంటి ఉద్దేశంతో హత్య చేసినట్టుగా వరంగల్ పోలీసు పరిస్థితి కనబడుతుంది. ఒక డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్న కేసులో ముగ్గురు నిందితుల్లో భార్య ఫ్లోరా మరియా నిందితులుగా తేలడం అయితే ప్రజెంట్ చర్చనీయాంశమైన పరిస్థితి కనబడుతుంది. ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిన పరిస్థితి కనబడతా ఉంది.